చదువుదాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. పేజ్ నెంబర్ 652. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నన్ను అనుసరించి మీరు అందరూ పలకండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును అని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట. ఎందుకు దేవుడు ఆ మాట చెప్తున్నారంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేమి అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నారన్నమాట. మనం ఏం చేస్తామంటే దేవునికి ఎప్పుడూ మొరపెడతాం అన్నమాట, ప్రార్థన చేస్తాం అన్నమాట. మొర అంటే ప్రార్థనకు మించినది మొర. 1 గంటకు మించి చేసేది మొర, 1 గంట లోపు చేసేది ప్రార్థన అన్నమాట. అది మనం ఏ విధంగా చేస్తామంటే, మనకు కలిగిన బాధను బట్టి, లేకపోతే మనకు కలిగిన సమస్యను బట్టి, మనకు కలిగిన ప్రతి విధమైన అనారోగ్యాన్ని బట్టి, లేకపోతే దేవుడి నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే, దేవుడి నుంచి మనం ఏదైనా కోరుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే మొర పెట్టంగానే ప్రార్థన చేస్తాం అన్నమాట. హల్లెలూయా, ప్రార్థన చేస్తాం అన్నమాట. ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, నా సమస్యలో నుంచి నన్ను లేవనెత్తు, నా సమస్యలో నుంచి నన్ను విడిపించు అని చెప్పేసి ప్రార్థన చేస్తాం అన్నమాట. ఆ ప్రార్థన ఏ విధంగా చేస్తామంటే, మనము సమస్య ఎక్కువగా ఉందనుకోండి, మన గుండె భారంతో నిండిపోయింది అనుకోండి, దాన్ని మన కన్నీరు ఎక్కువ అవుతుంది అనమాట. మన కన్నీరు కాలుస్తూ ప్రార్థన చేస్తాం. కానీ కొంతమంది హృదయాలు ఏమవుతాయి అంటే కఠినంగా ఉంటాయి అన్నమాట. మనకి ఎంత సమస్య ఉన్నా, ఎంత బాధ ఉన్నా కానీ ఆ కఠినం అనేది కన్నీటిని బయటకు నడిపించదు అనమాట. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించడానికి మన హృదయం కఠినమైంది కాబట్టి, ఆ కఠినత్వం అనేది మనలో ఉంది కాబట్టి మనము పశ్చాత్తాపం అనేది మనకు కలగదనమాట. మనం ఏదో పైన ప్రార్థన చేస్తూ, పైన దేవునికి మన సమస్యను చెప్పేస్తూ, నాకు ఆ సమస్య ఉంది ప్రభా, ఆ సమస్యలో నుంచి నన్ను విడిపించు, లేకపోతే నాకు ఆ బాధ ఉంది, ఆ బాధలో నుంచి నన్ను విడిపించు అని చెప్పేసి మామూలుగా మామూలుగా ప్రార్థన చేస్తాం అన్నమాట. అదేంటంటే ఏ హృదయంతో చేసింది కాదంటే పూర్ణ హృదయంతో చేసింది కాదు, పూర్ణ మనస్సుతో చేసింది కాదనమాట. పూర్ణ హృదయంతో చేసిన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, పూర్ణ మనసుతో చేసిన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, ప్రభువా నీవు తప్ప నాకెవ్వరూ లేరు, నాకు ఏ దిక్కు లేదు, ఈ సమస్యల నుంచి బయటకు తీసుకురావడానికి నాకు ఏ దిక్కు లేదు, ఏ దారి లేదు, నీవు తప్ప నన్ను బయటకు నడిపించేవారు ఎవ్వరూ లేరు అని చెప్పేసి మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడి చేసేది ప్రార్థన, కన్నీటితో వచ్చేది ప్రార్థన అనమాట. కానీ మనము కొన్నిసార్లు గమనించినట్లయితే మనల్ని ఏదో అశాంతిగా, అసమాధానం మన హృదయాన్ని ఏలుబడి చేస్తూ, మన హృదయం కఠినమైపోయినట్లుగా మన హృదయంలో నుంచి దేవునికి చేరవలసిన విధంగా ప్రార్థన చేరక ఆ కఠినత్వం అనేది మనలో చోటు చేసుకుంది కాబట్టి పశ్చాత్తాపం అనేది మనకు కలగకుండా చేస్తుంది అనమాట. పశ్చాత్తాపం అనేది మనకు కలగకుండా చేసినప్పుడు మనము పెదవులతోనే ప్రార్థన చేస్తాం, హృదయంతో ప్రార్థన చేయమన్నమాట. పెదవులతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఏమవుతుందంటే, మనం ప్రార్థన చేసినా కానీ మన హృదయం ఏ విధంగా ఉంటుందంటే అసమాధానంతో ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే
ఇదే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, మనము మొరపెట్టేటప్పుడు, నిజముగా ఆయనకు మొరపెట్టేటప్పుడు, నిజముగా ఆయనకి ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా మనం ప్రార్థన చేస్తామంటే, ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ విధంగా ఆయన్ని వెతుకుతామంటే, ఇదే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనం 13వ వచనాన్ని మనం చదువుదాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారన్నమాట. ఎందుకు దేవుడు చెప్తున్నారంటే, మనము మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ అది ఏ విధంగా లేదంటే దేవుణ్ణి వెతికేదిగా లేదన్నమాట. దేవుణ్ణి కలుసుకునేదిగా లేదు. పూర్ణ హృదయముతో దేవుని గురించి ఆలోచన చేసేదిగా, పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో మన హృదయం కుమ్మరించేదిగా ఆ ప్రార్థన లేదన్నమాట. అందుకనే ప్రార్థన మనం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలని దేవుడు చెప్తున్నారంటే, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారన్నమాట. మీరు మొరపెడుతున్నారు, మంచిగానే ఉంది, ప్రార్థన చేస్తున్నారు, మంచిగానే ఉంది. ఆ ప్రార్థన చేయొచ్చు వచ్చినప్పుడు మీరే విధంగా మారాలంటే, నన్ను కనుగొనే వారిగా, నన్ను వెతికే వారిగా మారాలి. నన్ను కనుగొనే వారిగా, నన్ను వెతికే వారిగా మారినప్పుడు నేను ఏమవుతానంటున్నారంటే దేవుడు, ఇదే 14వ వచనంలో మనం చదువుదాము. నన్ను నేను మీకు కనుపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుణ్ణి కనుగొన్నప్పుడు ఆయన ఏమవుతారంట, మనల్ని కనుగొంటారనమాట. నన్ను నేను మీకు కనుపరుచుకొందును అని చెప్పేసి దేవుడు చెప్తున్నారనమాట. మనం ఆయన్ని కనుగొన్నప్పుడు ఆయన ఏమవుతారంటే, మనల్ని ఆయన కనుగొంటారనమాట. ఎందుకు ఇక్కడ కనుగొంటాను అని చెప్తున్నారంటే, సామెతలో ఒక మంచి మాట ఉంటుంది అనమాట. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను, నన్ను కనుగొని వాడు తనకే హాని చేసుకొను అని చెప్పేసి ఒక మంచి మాట ఉంటుంది అనమాట సామెతల గ్రంథంలో. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తున్నారనమాట. నన్ను కనుగొనాలంటే, మీరు కనుగొన్నప్పుడు నన్ను నేను మీకు కనపరుచుకుంటాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. మీరు పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో నన్ను వెతికినప్పుడు మీరు వెతుకుతున్నారు, కానీ నేను మీకు అందకుండా పోను, మీకు దొరకకుండా పోను, కానీ నన్ను నేను మీకు కనుపరుచుకుంటాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారనమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పూర్ణ మనస్సుతో ఆయన మనల్ని కనుపరుచుకుని ఏం చేస్తారంటే, మనము ఏమని మొదట మాట్లాడుకున్నాము, ఏమని ధ్యానించాము, మనం ప్రార్థన చేసిన మన సమస్యను బట్టి పైకి ప్రార్థన చేస్తాం, కానీ పూర్ణ మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుణ్ణి కనుగొన్నప్పుడు ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని కనుగొని ఆ సమస్య నుంచి బయటకు నడిపించడానికి దేవుడు ఇష్టపడతారనమాట. మనల్ని ఎందుకు కనుగొంటారంటే, ఆయన్ని ఎందుకు కనపరుచుకుంటారంటే, దేవుడు మనల్ని సమస్యల్లో నుంచి బయటకు నడిపించడానికి, మనకు కలిగిన కష్టంలో నుంచి, బాధలో నుంచి, ఇరుకులో నుంచి, ఇబ్బందుల నుంచి బయటకు నడిపించడానికి, మనము బంధింపబడిన చెరలో నుండి బయటకు నడిపించడానికి, లేకపోతే మనకు కలిగిన అనారోగ్యంలో నుంచి బయటకు నడిపించడానికి, మనకి ఏ అవసరత ఉందో ఆ అవసరతను తీర్చడానికి దేవుడు ఏ విధంగా ఉన్నారంటే, మనల్ని కనుగొనటానికి సిద్ధముగా ఉన్నారనమాట. ఎప్పుడు సిద్ధంగా ఉంటారంటే, ఆయన్ను మనము పూర్ణ మనస్సుతో వెతికినప్పుడు, పూర్ణ మనస్సుతో ఆయనకి ప్రార్థన చేసినప్పుడు, ఆయన మనల్ని కనుగొనటానికి, మనకు కలిగిన వాటన్నిటి నుండి బయటకు నడిపించడానికి సిద్ధముగా ఉంటారనమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే, పూర్ణ మనస్సుతో మనం ప్రార్థన చేసినప్పుడు, పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికినప్పుడు
చెప్తున్నారంటే ఇదే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాము. నన్ను నేను మీకు కనుపరుచుకొందును, నన్ను నేను మీకు కనుపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట, నేను మిమ్మల్ని కనుగొనటమే కాదు, కనుగొన్న తర్వాత మిమ్మల్ని ఏం చేస్తానంటే చెరలోనే విడిచిపెట్టను. మిమ్మల్ని మీకు కలిగిన బాధలోనే మిమ్మల్ని విడిచిపెట్టను. నేను ఆ బాధలో నుంచి బయటకు నడిపిస్తానని దేవుడు చెప్తున్నారన్నమాట. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నారంటే, ఈ మాట చెప్తున్నారంటే మనము ఆయన్ను కలిగి ఉన్నప్పుడు, ఆయన వెతికినప్పుడు, పూర్ణ హృదయముతో ఆయన్ను వెతికినప్పుడు, ఆయన కనుగొన్నప్పుడు, ఆయన మనల్ని కనుగొన్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదనమాట. మనల్ని ఏ విధంగా ఆయన హత్తుకుంటారంటే చెరలో నుండి బయటకు నడిపిస్తారనమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు బయటికి మనుషులాగా కనిపిస్తాం. మన హృదయంలో అనేకమైన సమస్యలు ఉంటాయి, అనేకమైన ఆలోచనలు ఉంటాయి, అనేకమైన శోధనలు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు ఎన్నో విధాలుగా కనిపిస్తాయి అన్నమాట. ఆ కనిపించేటప్పుడు మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఈ చెరలోంచి మనం ఎప్పుడు బయటపడతామా, లేకపోతే ఈ సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతామా అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఆ ఆలోచన ఏ విధంగా ఉండాలంటే దేవుణ్ణి వెతికేదిగా ఉండాలన్నమాట. దేవుణ్ణి వెతికినప్పుడు, ఆయన కనుగొన్నప్పుడు, ఆయన మనల్ని కనుగొన్నప్పుడు ఆ యొక్క సమస్య అనేది చెరలోని, ఆ యొక్క చెర అనేది ఆయన మన యొద్ద నుండి దూరముగా పంపించేస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కనుగొన్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని కనుగొనే దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఎందుకంటే మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన సమస్యలోనే ఉంచే దేవుడు కాదు, శోధంలోనే ఉంచే దేవుడు కాదు. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ వాటిలోనే మునిగి తేలండి అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. వాటిలన్నిటి నుండి విడిపించే దేవుడు. మనం ఏ విధంగా ఉండాలంటే మనము ఆయన మీద పూర్తిగా ఆధారపడాలన్నమాట. పూర్తిగా ఆధారపడినప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తారు, విడిపిస్తారు, బయటికి నడిపిస్తారు అన్నమాట. విడిపించి బయటకు నడిపించి మనకు అనేకమైన సంతోషాలను దేవుడు ఇస్తారనమాట, అనేకమైన వాగ్దానాలను దేవుడు ఇస్తారనమాట. మనల్ని కనుగొన్న తర్వాత, చెరలో నుంచి మనల్ని బయటికి నడిపించిన తర్వాత దేవుడు చెప్తున్నారు కదా, మనము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జనులు ఏ విధంగా ఉన్నారంట, దేవుడు చెప్తున్నమాట. జనులు ఏ విధంగా ఉన్నారంట, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేస్తున్నారు అన్నమాట. ఎందుకు కేకలు వేస్తున్నారంటే వారు ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు, కానీ వారు దేవుణ్ణి వెతికేటట్లుగా లేదు వారి ప్రార్థన. పూర్ణ మనస్సుతో ఆయన గురించి విచారణ చేసేటట్లుగా, ఆయన కనుగొనేటట్లుగా లేదు ప్రార్థన. ఆ యొక్క పూర్ణ మనస్సుతో మనం విచారణ చేసినప్పుడు, దేవుణ్ణి కనుగొన్నప్పుడు దేవుడు మనల్ని కనుగొంటారనమాట. మనల్ని కనుగొన్నప్పుడు ఆ చెరలో నుంచి దేవుడు విడిపిస్తారనమాట. మనకు కలిగిన చెర ఎలాంటిదంటే, మనము బంధింపబడిన చెర ఎలాంటిదంటే, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేస్తారని చెప్పేసి దేవుడు చెప్తున్నారన్నమాట. ఇక్కడ చెప్తున్నప్పుడు ఆ చెరలో నుండి బయటకు నడిపిస్తాను నేను. వారు ఏ విధంగా నన్ను కనుగొనాలంటే, నన్ను వెతకాలంటే పూర్ణ మనస్సుతో
నన్ను వెదకాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు అనమాట. సమాధానం లేని కాలంలో ఇప్పుడు మన హృదయము మనం ఎన్నో ఆలోచనల చేత నింపబడతాము, కానీ మన హృదయంలో సమాధానం అనేది ఉండదన్నమాట. సమాధానం మన హృదయాన్ని ఏలుబడి చేయదన్నమాట. ఎందుకంటే మనము అసమాధానముతో నింపబడతాం. కుటుంబ పరిస్థితులను బట్టి ఏ విధంగా నింపబడతాం? అసమాధానముతో నింపబడతాం అన్నమాట. ఆ అసమాధానం వలన భీతి అంటే భయం అన్నమాట. భయం అనేది, దిగులు అనేది మనలో చోటు చేసుకుంటది. ఆ చోటు చేసుకున్నందువల్ల ఆ భీతి చేత, భయము చేత, దిగులు చేత మనం ఏమవుతామంటే అప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడతాం అన్నమాట. దేవుని సన్నిధిలో అప్పుడు మొరపెట్టినప్పుడు, దేవుని పూర్ణ మనస్సుతో ఎదిగినప్పుడు దేవుడు ఆ చెరలన్నిటిలో నుంచి మనల్ని ఏం చేస్తారు? బయటకు నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మన హృదయాలలో సమాధానం లేనప్పుడు, మన కుటుంబాలలో సమాధానం లేనప్పుడు, భయము మనల్ని ఆవరించినప్పుడు, భీతి మనల్ని ఆవరించినప్పుడు, దిగులు మనల్ని ఆవరించినప్పుడు మనం ఏం చేయాలంటే మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చోవటం కాదు, కానీ మనుషులతో మన సమస్యలు పంచుకోవటం కాదు, కానీ మనుషుల వైపు మనం చూడటం కాదు, కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే సైన్యములకు అధిపతియకు యెహోవా యొద్దకు మనం వెళ్ళాలన్నమాట. సైన్యములకు అధిపతియకు యెహోవా యొద్దకు మనం వెళ్ళినప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తారంటే చెరలో నుండి బయటకు నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెరలో నుండి బయటకు నడిపించినప్పుడు అప్పుడు మన యొక్క హృదయం ఏమవుతుందంటే మనం చూద్దాము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము 10వ వచనాన్ని మనం చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నారు అన్నమాట. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు సెలవిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఆయన పూర్ణ మనసుతో మనం ఎదిగాం కాబట్టి మనలో సమాధానం లేనప్పుడు, భయం కలిగి మనం జీవిస్తున్నప్పుడు, దిగులు చేత జీవిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనము రోధిస్తూ, కేకలు వేస్తూ, ప్రార్థించుచున్నప్పుడు, మొరపెట్టుచున్నప్పుడు, ఆయన కనుగొనే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నారు? నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరచి దాని కట్లను తెంపెదను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు అన్నమాట. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే మనము ఏ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించాము, ఏ సమయంలో దేవుని వైపు తిరిగామంటే మనకున్న ప్రతి సమస్యను బట్టి దేవుని వైపు పూర్ణ మనస్సుతో తిరిగినప్పుడు దేవుడు వాటన్నిటిలో నుంచి మనల్ని బయటకు నడిపించడానికి ఆ యొక్క కాడిని, అసమాధానం అనే కాడిని, భయం అనే కాడిని, భీతి అనే కాడిని మన మెడ మీద నుంచి, మన హృదయంలో నుంచి దేవుడు ఏం చేస్తారు? తీసేస్తారు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తీసివేసినప్పుడు మన హృదయంలో సమాధానం అనేది ఏలుబడి చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం చదువుతున్నాం కదా, 10వ వచనాన్ని కూడా మనం చదువుదాము. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము, నేను దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే యాకోబు భయపడొద్దు, ఇశ్రాయేలు విస్మయమొందొద్దు. ఎందుకంటే నేను దూరమున నుండి మిమ్మును చెరలోనికి పోయిన
దేశమందును నీ సంతతి వారిని రక్షిస్తాను. నేను నీ సంతానాన్ని, నిన్నే కాదు నీ కుటుంబాన్నే కాదు, నీ సంతానపు వారిని నేను రక్షిస్తాను. చెరలోకి పోయిన వారిని నేను బయటకు నడిపిస్తాను. నీ సంతానపు వారిని రక్షిస్తున్నాను. కాబట్టి బెదిరించువాడు ఏ విధంగా ఉంటాడు? ఒక్కడను లేకుండా ఉంటాడు అన్నమాట. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మడించి ఏ విధంగా ఉంటది? నెమ్మది పొందుకుంటది అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము యాకోబు సంతతి నిమ్మడించి నెమ్మది పొందుకోవాలంటే మనము ఏ విధంగా ఉండాలి? ఆయన్ని కనుగొనే వారిగా ఉండాలన్నమాట. మనం చేసే ప్రార్థన, మనం పెట్టే మొర ఏ విధంగా ఉండాలి? దేవుణ్ణి కనుగొనేదిగా ఉండాలి. దేవుణ్ణి కనుగొన్నప్పుడు ఆయన మనల్ని కనుగొంటారు. ఆయన మనల్ని కనుగొన్నప్పుడు మనకు కలిగిన చెర అంతటి నుండి ఆయన బయటకు నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కలిగిన చెర అంతటి నుండి బయటకు నడిపించడం అంటే ఏంటి? సమాధానము లేని స్థితి, భయము చేత నింపబడిన స్థితి, దిగులు చేత నింపబడిన స్థితి, లేకపోతే మన హృదయము అసమాధానముతో నింపబడిన స్థితి, లేకపోతే మన కుటుంబాన్ని గురించి మనము దుఃఖపడుతున్న పరిస్థితి, వీటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తారు? బయటికి నడిపించి నెమ్మదిని, నిమ్మడాన్ని మనకు అనుగ్రహిస్తారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి కనుగొనే వారంగా మన ప్రార్థన ఉండాలన్నమాట. దేవుణ్ణి కనుగొనే వారంగా మన ప్రార్థన ఉంటే ఆయన మనల్ని కనుగొంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకో మాట మనం చదువుదాము. ఇదే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదామండి. మనకు నిమ్మడత్వాన్ని, నెమ్మదిని దేవుడిచ్చి మనల్ని ఏ విధంగా స్థిరపరుస్తారు, మనకి ఏ విధమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తారంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన గురించి ఏ ఆలోచన చేశారండి? మనము ఆయన కనుగొంటున్నప్పుడు ఆయన మన గురించి ఏం ఆలోచన చేస్తున్నారంటే ఏ ఆశీర్వాదము దేవుడు మనకి ఇస్తున్నారంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతులే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని చెరలో నుండి బయటికి నడిపించిన దేవుడు భీతి చేత, సమాధానం లేని పరిస్థితిలో, దిగులు చేత మనము బాధింపబడుతున్నప్పుడు మనకు నెమ్మదిని, నిమ్మడత్వాన్ని దేవుడు కలుగచేసి మనల్ని దేవుడు ఏం చేస్తున్నారంటే సమాధానంతో నింపి మనల్ని ఏ ఉద్దేశంతో నింపుతున్నారు? ఆయన సంగతులు ఎలాంటివి? హానికరమైనవి కావన్నమాట. ఆయన సంగతులు ఎలాంటివంటే మన గురించి సమాధానకరమైన సంగతులే ఆయన మనకు ఇస్తున్నారన్నమాట. సమాధానకరమైన సంగతుల్నే మనకు ఆయన అనుగ్రహిస్తున్నారు, కానీ హానికరమైనవి మన దగ్గరికి దరిచేరనివ్వరన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ప్రార్థన అనేది, ఆయనకు మొర అనేది మనం ఏ విధంగా ఉండాలి? మనది నిజముగా ఆయన్ను కనుగొనేదిగా ఉండాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పైకి ప్రార్థన చేసేదిగా ఉండకూడదు. లేకపోతే మొర్ర అనేది ఏదో మనకు కలిగిన బాధను బట్టి 2 చుక్కల కన్నీరు కాచేసి, ప్రభా నా కన్నీటిని గుడ్డులో దాచే ప్రభా, నా కన్నీటిని నువ్వు చూస్తున్నావు ప్రభా, నా కన్నీటిని నువ్వు లెక్క పెట్టావు ప్రభా, నా కన్నీటిని బట్టి నువ్వు నాకు ప్రతిఫలం ఇవ్వు ప్రభా అని చెప్పేసి చెప్పడం కాదు. కానీ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో మొరపెట్టాలన్నమాట, పూర్ణ మనస్సుతో మొరపెట్టాలన్నమాట. మొరపెట్టినప్పుడు ఆయన కనుగొన్నప్పుడు ఆ మొర్రలోనే ఆయన కనుగొనే విధానం అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. మనకు కలిగిన బాధను బట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి
దేవునికి సమీపంగా మనము వెళుతున్నాము, దేవునితో సంబంధం కలిగి మనం జీవిస్తున్నాము అని చెప్పేసి మనకు ఆలోచన వస్తుంది అనమాట. దేవునికి దగ్గరగా ఉన్నట్లు మన హృదయం అనిపిస్తుంది అనమాట. అనిపించినప్పుడు దేవుడు మనతో ఉన్నట్లు మన హృదయం అనిపించినప్పుడు మనకు ఏ విధంగా ఉంటుందంటే మన హృదయాన్ని సమాధానం ఏలుబడి చేస్తుంది అనమాట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఏలుబడి చేసినప్పుడు మనకు భీతి దూరం అయిపోతుంది, అసమాధానము దూరం అయిపోతుంది, దిగులు దూరం అయిపోతుంది అనమాట. దూరం అయిపోయినప్పుడు మనము దేవుడు మన కొరకు ఉద్దేశించిన సంగతులు అవి ఏ విధమైనవి అంటే హానికరమైనవి కాదు, మేలుకరమైనవి అనమాట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ సంగతులు, ఏంటి ఆ ఉద్దేశాలు, దేవుడు మన గురించి చేసిన ఆలోచన, దేవుడు మన గురించి ఉద్దేశించిన ఉద్దేశము ఏంటి అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు మనం చదువుదాము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీ లాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అవి నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంతో శ్రేష్టమైన సంగతులు, శ్రేష్టమైన దేవుని ఉద్దేశము ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం పూర్ణ హృదయంతో ఆయన వెతికినప్పుడు, ఆయన కనుగొన్నప్పుడు, ఆయన మనల్ని కనుగొని మనల్ని విడిచిపెట్టకుండా చెరలో నుండి బయటకు నడిపించి, మన పరిస్థితులన్నిటిలో నుంచి మనల్ని బయటకు నడిపించి ఆయన మనకి ఆయన ఉద్దేశాలను తెలియజేస్తున్నారన్నమాట. ఆయన తలంచిన తలంపులు, ఆయన మన ఎడల ఆయనకున్న తలంపులు ఏ విధంగా ఉన్నాయంటే, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు కత్తరిల్లినా ఆయన కృప ఏమైపోదు, మనల్ని విడిచిపోదు అనమాట. మనము ఈ లోకంలో చూసినట్లయితే మనకు ఎంతో మంది హామీ ఇస్తూ ఉంటారనమాట. నేను నీకు అండగా ఉంటాను, లేకపోతే నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తాను, లేకపోతే నీకు బాధ కలిగినప్పుడు నేను నీకు దగ్గర ఉంటాను, లేకపోతే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి, నేను పలకరిస్తాను, లేకపోతే నీకు ఆలోచన చెప్తాను అని చెప్పేసి మనకు ఎంతో మంది సలహాలు ఇస్తూ ఉంటారనమాట. ఆ సలహాలు ఎంతవరకు అంటే కొంతవరకే అయ్యి, కానీ మన దేవుడు మనకిచ్చే ఉద్దేశాలు, దేవుడు మనకిచ్చే ఆలోచనలు, దేవుడు మనకిచ్చే సలహాలు, దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదము ఏ విధంగా ఉంటుందంటే, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు కత్తరిల్లినా కానీ ఆయన కృప మనల్ని ఏం చేయదు, విడిచిపెట్టదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఉన్న ప్రతి పరిస్థితి నుంచి ఆయన కృప ఏం చేస్తుంది, బయటకు నడిపిస్తుంది అన్నమాట. బయటకు నడిపించి మనల్ని ఏ విధంగా చేస్తుందంటే శ్రేష్టమైన దీవెనలతో నింపుద్ది అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన దీవెనలు ఇక్కడ మనం చదువుతున్నాం కదా, 11వ వచనం 12వ వచనం మనం చదివినట్లయితే శ్రేష్టమైన ఆశీర్వాదం అన్నమాట. ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారన్నమాట. మనకు అనుగ్రహించి మన పిల్లల్ని దేవుడు ఏం చేస్తారంటే, ఆయన ఉపదేశించే మన పిల్లలకు ఆయన ఉపదేశించి ఆయన మార్గంలో చక్కగా నడిపించే
దేవుడుగా మనకు ఉంటారనమాట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలకి ఏం చేస్తారంటే అధిక విశ్రాంతి కలుగజేసేటట్లు దేవుడు చేస్తారు. ఎందుకంటే అసమాధానం అనేది, భీతి అనేది, దిగులు అనేది మన నుండి దూరం చేసే దేవుడు మనకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తారనమాట. అది ఎప్పుడు జరుగుతుంది? ఆయన్ని మనం కనుగొన్నప్పుడు, మనల్ని ఆయన కనుగొన్నప్పుడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే పూర్ణ మనసుతో దేవుని మీద ఆధారపడాలన్నమాట. ఏదో పైకి ప్రార్థన చేయటం కాదు, లేకపోతే నేను మందిరానికి వెళ్తున్నాను, లేకపోతే నేను రావాలి కాబట్టి మందిరానికి వస్తున్నాను అని చెప్పేసి నామకార్థంగా భక్తి అనేది మనం చేయకూడదు అనమాట. ఎందుకంటే నామకార్థమైన భక్తి మన పరలోకం అనేది తీసుకెళ్ళదు. పరలోకం తీసుకెళ్ళదు కదా. అది ఏమవుతుందంటే మనల్ని నామకార్థ భక్తి అనేది దిగజారుస్తూ ఉంటుంది అనమాట. ఆ దిగజారే పరిస్థితుల్లోనికి మనం వచ్చినప్పుడు మనకు దేవుని ఉద్దేశాలు అర్థం కావు, దేవుని సంగతులు మనకు అర్థం కావు. వెళ్తున్నాంలే వస్తున్నాంలే అన్నట్లు ఉంటుంది అనమాట మన జీవితం. కానీ దేవుని ఉద్దేశాలు మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క ఆలోచనలు మనం గ్రహించాలంటే మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో ఆయన వెతికే వారంగా ఉండాలన్నమాట. ఎల్లప్పుడూ మండుచు ప్రకాశించే దీపాల వలె దేవుని సన్నిధిలో మనం రగులుతూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కట్టబడుతూ మనం కట్టుకుంటూ ఉంటే మన కుటుంబాలు కూడా ఏమవుతాయి? దేవునిలో కట్టబడతాయి అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం సరిచేయబడుతూ మన యొక్క ఆత్మీయ జీవితాలను ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము, లేకపోతే మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది, నేను ఆత్మీయతలో ఏ విధంగా ఉన్నాను, ఆత్మీయ జీవితం నాలో ఏ విధంగా ఉంది అనేది మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలన్నమాట. 139వ కీర్తనలో భక్తుడు భలే పరిశీలన చేసుకుంటాడనమాట తన జీవితాన్ని గురించి. నేను కూర్చుండటం, నేను లేవటం, నేను పండుకోవటం, నేను మాట్లాడటం, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళినా, పాతాళంలోకి వెళ్ళినా, ఆకాశంలోకి ఎక్కినా, నేను ఎక్కడున్నానో దేవుడు నాతో ఉన్నాడు అనే మనసుతో భక్తుడు ప్రవర్తించాడు. కాబట్టి ఆ యొక్క భక్తుని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉందంటే తరతరాలు ఆశీర్వదింపబడిన కుటుంబంగా దావీదు కుటుంబాన్ని దేవుడు చేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మన కుటుంబాలు మనం ఉండాలంటే ముందు మనం ఏం చేయాలంటే పూర్ణ మనస్సుతో దేవుని వెతకాలి, ఆయన కనుగోవాలన్నమాట. మనలో మనం ఎప్పటికప్పుడు భక్తి జీవితంలో పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనం చేసే భక్తి ఏ విధంగా ఉంది, జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. పరిశీలన చేసుకుంటున్నప్పుడు దేవుడు, లేకపోతే మనకు అనిపిస్తుంది నేను నా జీవితం ఇది సరైనది కాదు, నేను సరైన మార్గంలో నడుచుకోవటం లేదు, సరైన మార్గంలో నేను వెళ్ళటం లేదు, సరైన మాట నేను మాట్లాడటం లేదు అని చెప్పేసి మన హృదయానికి అనిపిస్తుంది అనమాట. అనిపించినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మన నుండి దూరం చేయాలన్నమాట. దూరం చేసినప్పుడు మన యొక్క దేవుడు మనకి దగ్గర అవుతా ఉంటారనమాట. దేవునికి నచ్చనివి మన జీవితంలో నుంచి బయటకు పంపించేసేయాలన్నమాట. వాటిని హత్తుకుని మనం ఉండకూడదు. కానీ దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు మనలో జరగాలంటే, దేవుని యొక్క ప్రణాళికలు మనలో జరగాలంటే, ఈ యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఏం చేయాలంటే మనలో ఉన్న దేవునికి అయిష్టమైనవన్నీ ఏం చేయాలి? బయటికి పంపించేయాలి. మనము వాటిని అంటి పెట్టుకొని ఉండకూడదు అనమాట. వాటిని ప్రేమించకూడదు, వాటిని మనము హత్తుకోకూడదు అనమాట. హత్తుకోకుండా దేవుని మనం హత్తుకుని జీవించినప్పుడు, దేవుని కనుగొని వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనుగొని మనకు ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తారు. భయం నుంచి, భీతి నుంచి, మన కుటుంబ పరిస్థితుల నుంచి దేవుడు బయటకు నడిపిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఏం చేయాలంటే ప్రభువా నన్ను సరిచేయి, నేను నీ సన్నిధిలో ఏ విధంగా ఉండాలో నాకు నేర్పించు, నీ దగ్గర నేను ఏ విధంగా ఉండాలో నాకు నేర్పించు అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలన్నమాట. ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకుంటూ ఉండాలన్నమాట. భక్తుడు మనల్ని ఏ విధంగా పరిశీలన చేసుకున్నాడో మనం చూసినట్లయితే అవి మంచి మాటలు అన్నమాట. ఆ మాటలను మనం ఎప్పుడూ తలపోసుకుంటూ ఉండాలి. ప్రభువా ఆ భక్తుడు ఆ యొక్క ప్రార్థన ద్వారా తను తాను కడుక్కున్నాడు. ఆ భక్తుడు ప్రార్థన ద్వారా తను తాను, తన కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంచు
చేసుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవునికి దగ్గరగా మనం జీవిస్తామన్నమాట. మనము సరిచేయబడుతూ ప్రార్థన చేసేది దేవునికి ఎంత ఇష్టమైన ప్రార్థనగా ఉంటుందో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనం కడుక్కుంటూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఎంత ఇష్టపడతారో మనల్ని ఇష్టపడి మనకేం చేస్తారంటే మనకు కలిగి ఉన్న హానికరమైన సంగతులు, ఆయనకరమైన ఉద్దేశాలన్నిటినీ, అసమాధాన పరిస్థితులన్నిటినీ, భయం కలిగిన పరిస్థితులన్నిటినీ, దిగులు కలిగిన పరిస్థితులన్నిటినీ దేవుడు ఏం చేస్తారంటే దూరం చేస్తారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దూరం చేసి పర్వతములు కలిగిన మెట్టలు కత్తరిల్లిన ఆయన కృప మనల్ని విడిచిపోని కృపగా మనల్ని ఆవరించుంటుందన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదివినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదివినట్లయితే పేజీ నెంబర్ 610. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదివినట్లయితే భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు. భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. యెహోవానైన నేనే నీ రక్షకుడునని యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించేదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట, మనకు బాధలు అనేవి, కష్టాలు నష్టాలు అనేవి కొన్ని మనం కొని తెచ్చుకుంటాం. కానీ మన భక్తి జీవితంలో నుంచి బయటికి రావాలని చెప్పేసి దుష్టుడు మనల్ని శోధిస్తూ ఉంటాడనమాట. ఆ శోధంలో మనం నిలిచినట్లయితే ఆ యొక్క విధానంలో మనం పడిపోకుండా మనము దేవుడితో కూడా ఉన్నవారన్నట్లయితే దేవుడంట మనతో యుద్ధం చేసే వారితో దేవుడు ఏం చేస్తారు? యుద్ధము చేస్తారనమాట. మన పిల్లలను దేవుడు రక్షిస్తారనమాట. మన కుటుంబాలను దేవుడు రక్షిస్తారనమాట. ఈ లోకంలో దిగజారిపోకుండా, ఈ లోకంలో కలిసిపోకుండా, లేకపోతే ఈ లోక మాలిన్యం అంటకుండా దేవుడు ఏం చేస్తారంటే మన పిల్లలను, మన కుటుంబాలను రక్షిస్తూ ఉంటారనమాట. మనం ఏం చేయాలంటే బలాఢ్యులైన వారు అంటే దుష్టుని యొక్క సంబంధులు అనమాట. అంటే దుష్టుని యొక్క ఆలోచనలు ఎప్పుడైతే మన యొక్క దరిదాపులకు వస్తాయని అనుకుంటాయో, రావాలని అనుకుంటాయో, మనల్ని చెరపాలని అనుకుంటాయో, వాటి నుండి దేవుడు ఏం చేస్తారు? విడిపిస్తారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితుల నుంచి ఎవరు విడిపించలేరు, కానీ దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా మనం ఒక మాట చూద్దామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుడిచ్చే కృప ఏ విధంగా ఉంటుందంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జాగ్రత్తగా వెతికి ఆయన కనుగొంటే హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో ఆయన సన్నిధిలో మనం ఉంటే ఏ విధంగా ఉంటది? ఆయన కృప మన పట్ల ఏ విధంగా ఉంటది? మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విరోధంగా రూపించబడే ఆయుధాలు వర్ధిల్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించాలి, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి కనుగొనాలన్నమాట. దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలన్నమాట. మనము వెళుతున్నాము, వస్తున్నాము అనేది కాకుండా మన భక్తి జీవితాన్ని ఇంకా అభివృద్ధిలోనికి నడిపించుకునే వారంగా మనం ఉండాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ మండుతూ ప్రకాశించే వారంగా మనం ఉండాలన్నమాట. ఉండినప్పుడు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకొని
ముందుకు బలపరచబడదాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.